ఎలాంటి బంధమైనా నిలబడాలి అంటే వారి మధ్య పరస్పర గౌరవం, అలాగే నమ్మకం, ఓర్పు చాలా అవసరం. అయితే పెళ్ళైన వారి మధ్య కొన్ని మాటలు, అలాగే చర్యలు వైవాహిక జీవితాన్ని ఎంతగానో దెబ్బతీసే ప్రమాదం ఉంది. మగవారు తమ భార్యల ముందు ఎప్పుడూ చేయకూడని కొన్ని పనులు. అందులో మొట్టమొదటిది, భార్యను తక్కువగా అంచనా వేయటం, అవమానకరంగా మాట్లాడటం, ఆమె ప్రతిభను అలాగే తన పనిని చిన్నచూపు చూడటం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో దెబ్బతీస్తుంది. ఒకరి ప్రతిభను గుర్తించండి, ప్రోత్సహించండి. ఆమె విజయాన్ని మీ విజయంగా చూడండి. అలా ఇతరుల ముందు వెక్కిరించడం మనసును ఎంతగానో బాధిస్తుంది. గుర్తుంచుకోండి. రెండవది, తనను ఇతరులతో పోల్చడం. వాళ్ళు అలా ఉన్నారు, నువ్వు అలాగే ఉండు అని చెప్పటం. ఇతరులతో పోల్చవద్దు. ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమే. మీ భార్యలోని ప్రత్యేకతలను గుర్తించండి, వారిని ప్రేమించండి. భార్యల ముందు ఇతర మహిళ అందాల గురించి, వారి పనితనాల గురించి మాట్లాడటం, ఆమెతో పోల్చటం ఆమెను మానసికంగా ఎంతగానో దెబ్బతీస్తుంది. గుర్తుంచుకోండి. మూడవది, తనకి సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయటం. పనుల్లో నిమగ్నమై తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోతే సంబంధం బలహీనపడుతుంది. ప్రేమను వ్యక్తపరిచేందుకు కూడా కాస్త సమయాన్ని కేటాయించండి. చిన్న చిన్న విషయాల్లోనైనా ఆమెతో కలిసి ఉండండి. ఆమె మాటలను అర్థం చేసుకోవటం, ప్రతిస్పందించడం అనేది ఆమెకి ఎంతో ప్రేమను, గౌరవాన్ని చూపిస్తుంది. ఆమెని అసహనంగా విమర్శించటం మీ దాంపత్య జీవితాన్ని ఎంతగానో బలహీనపరుస్తుంది. గుర్తుంచుకోండి. ఇక నాలుగవది, మోసగించటం లేదా అబద్ధం చెప్పటం. నమ్మకం అనేది బలమైన బంధానికి పునాది, అవునా? అబద్ధం లేదా మోసం అనేవి ఆ పునాదిని కూలగొడతాయి. నమ్మకాన్ని గెలుచుకోవటం ఎంతో కష్టం, కానీ కోల్పోవటం మాత్రం అంతకంటే ఎంతో సులభం. నిజాయితీతో జీవించండి. పెళ్ళి అనేది కేవలం ఒక బంధం కాదు, అది రెండు మనసుల కలయిక. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఒక మృదువైన గూడు లాంటిది. అనుభూతి, అవగాహన, సహనం, నమ్మకం ఉంటేనే అది సుస్థిరంగా ఉంటుంది. బంధంలో ప్రేమకి, నమ్మకం అనేది విలువైనది. ఇక అది లేకపోతే బంధం ఎక్కడా ఉండదు. ఎంత పెద్ద గాలివాన వచ్చినా ఆ బంధం తప్పకుండా నిలుస్తుంది. ఒక్కసారి నమ్మకం కోల్పోయిన బంధం తిరిగి పూర్వస్థితికి రావడం ఎంతో కష్టం. గుర్తుంచుకోండి. ఐదవది, తన కుటుంబాన్ని గౌరవించకపోతే ఇక కాక అవమానించడం, దుర్భాషలాడటం, తన తల్లిదండ్రుల గురించి దూషించటం, తక్కువగా చేసి చూడటం ఆమె మనసును ఎంతగానో బాధ పెడుతుంది. మీరు ఆమె కుటుంబాన్ని గౌరవిస్తే ఆమె కూడా మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తుంది. మానవ సంబంధాలు పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకమే 3 స్తంభాలపై నిలుస్తాయి.
భార్యతో తల్లిదండ్రులను దూషించటం, ఆమె హృదయాన్ని గాయపరిచే మాటలు పలకటం కేవలం వ్యక్తిని కాదు, ఒక కుటుంబాన్ని తక్కువ చేసి చూడటమే. భార్యను ప్రేమించడం అంటే ఆమెను ఆకర్షణ కోసం మాత్రమే కాదు, ఆమె యొక్క గతాన్ని, కుటుంబాన్ని, విలువలను, ఆత్మగౌరవాన్ని గౌరవించడం కూడా. ఒక మనిషిని ప్రేమిస్తున్నామంటే ఆమె జ్ఞాపకాలను, తాను అనుభవించే వారిని కూడా తనలాగే ప్రేమించగలగాలి. సంబంధాలలో మాటలకు అపారమైన శక్తి ఉంటుంది. ఒకరిని మన హృదయానికి చేరువ చేయగలవు లేదా దూరం చేయగలవు. ఒకరి తల్లిదండ్రులను అవమానించడం ద్వారా మనం వారిపై ఉన్న గౌరవాన్ని మాత్రమే కాదు, మన పట్ల వారికున్న గౌరవాన్ని కూడా కోల్పోతాం. బంధాన్ని బలంగా నిలిపేందుకు హృదయం ప్రేమతో నిండాలి. అహంకారం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జీవిత భాగస్వామిని గౌరవించడం అంటే మన బంధాన్ని మరింత విలువైనదిగా మార్చుకోవటమే. నమ్మకాన్ని కోల్పోయిన బంధాన్ని మరమ్మత్తు చేసుకోవచ్చు, కానీ గౌరవాన్ని కోల్పోయిన బంధాన్ని ఎప్పటికీ పునరుద్ధరించుకోలేము. గుర్తుంచుకోండి. 6వది, కోపాన్ని ఆపుకోలేక దూషించటం. ఒక వ్యక్తి కోపంతో అనే మాటలు అవి గాలిలో కలిసిపోవు, అవి మనసులో ముద్రను వేస్తాయి. కోపం అనేది ఒక క్షణికం ఉద్రేకం మాత్రమే, కానీ కోపంలో పలికిన మాటలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మాటలకు కత్తి గాయం అయితే నయం అవుతుంది, కానీ మాటల గాయం మాత్రం హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. భార్యకు భర్త అనేవాడు ఒక ఆధారం, రక్షణ, ప్రేమనిచ్చే వ్యక్తి. కానీ అది భర్త కోపాన్ని అదుపు చేసుకోలేక దుర్భాషలాడితే ఆమె గుండె చీలిపోతుంది. ఆ మాటలు ఆమె మనసులోని నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి, ప్రేమను పూర్తిగా బలహీనపరుస్తాయి. కోపంలో పలికిన మాటలు జీవితాంతం బాధిస్తూనే ఉంటాయి. మనం విపరీతంగా కోపంగా ఉన్నప్పుడు పలికిన మాటల్ని కూడా మళ్ళీ ఎప్పటికీ వెనక్కి తీసుకోలేని ఆమె మనసును గాయపరిస్తే ప్రేమ అనేది క్రమంగా కూలిపోతుంది. మన సంబంధం ఓ దేవాలయం అయితే దానిని గౌరవించడం దాని పునాదిగా ఉంటుంది. భార్యను దూషించడం ద్వారా మన సొంతం విలువను, వ్యక్తిత్వాన్ని కూడా తక్కువ చేసుకోవడమే అవుతుంది. నిజమైన బలం ఇంటిలో ఉండదు, మన కోపాన్ని అదుపు చేసుకోగల శక్తిలో ఉంటుంది. పగలు ఎండకి తట్టుకునే చెట్టుగా ఉండండి, కానీ మీ యొక్క నీడలో ఉన్న వారిని గాయపరిచే ముళ్ళుగా మారకండి. ఎప్పుడైతే కోపం వచ్చేసరికి ఆ క్షణం ఓపిక పట్టండి. మీ మాటలు గాయపరిచే కత్తిలా కాకుండా నయం చేసే ఔషధంలా మారండి. ప్రేమను పోషించండి, గౌరవాన్ని కాపాడండి. ఇక ఇదే బంధానికి మూలం అవుతుంది. గుర్తుంచుకోండి.